పెద్దలు శ్రీ రామోజీరావు గారు స్వర్గస్థులైనారని తెలిసి నేను మరి మా సహచరులు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ గారు, మరి ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే గారు శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారితో పాటు పెద్దలు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అందరం కలిసి వారి భౌతికాన్ని సందర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ వారి కుటుంబానికి భగవంతుడు ఎల్లవేళలా దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ, మరి శ్రీ రామోజీరావు గారి గురించి చెప్పాలంటే వారు చాలా చిన్న స్థాయి నుంచి కష్టపడి ఇవాళ ప్రపంచంలో ఒక పెద్ద వ్యాపారవేత్తగా, సామాజికవేత్తగా, మరి ఆర్థికవేత్తగా వారు పేరుగాంచినారు. కాబట్టి మరి అదే మార్గంలో వాళ్ళ కుటుంబం నడవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కీర్తిశేషులు రామోజీరావు గారి అకాల మరణం తీవ్రమైనటువంటి బాధను కలిగిస్తూ ఉన్నది. వారు ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు ఒక స్ఫూర్తిగా కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని రుజువు చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా, పత్రికా రంగంలో వారు తెచ్చినటువంటి ఎన్నో వినూతనమైనటువంటి ఒరవడులు కావచ్చు, వారు వ్యాపార రంగంలో సాధించినటువంటి ప్రగతి కావచ్చు, కష్టపడితే ఏ స్థానానికైనా చేర్చుకోవచ్చుననేటువంటి చేసి నిరూపించినటువంటి ఒక మౌన్నతమైనటువంటి వ్యక్తిగా రామోజీరావు గారి యొక్క జీవితం నడిచింది. వారు ఇప్పుడున్నటువంటి తరాలకే కాదు, భావి తరాలకు కూడా ఒక స్ఫూర్తిగా ఉంటారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి భౌతికంగా మనతో దూరమైనప్పటికీ వారి ఆలోచన విధానం, వారి మార్గదర్శనం తప్పనిసరిగా మన అందరికీ కూడా ముందు ఉంటుందని చెప్పి ఆశిస్తూ భగవంతుడు వారి ఆత్మకు శాంతిని కలిగించాలని, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలిగించాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. శ్రమ పడితే ఎంత ఎత్తుకైనా ఎదగచ్చు అనడానికి రామోజీరావు గారి నిదర్శనం. ఇంత ఉన్నత శిఖరాలకు ఎదిగినటువంటి వ్యక్తి అందరికీ ఆదర్శనీయుడు. వారి మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కూడా వారి యొక్క అంత్యక్రియల్ని అధికారికంగా నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ఆదేశించినారు. ఆ విధంగా వారికి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ వారు పత్రికా రంగంలో జిల్లా ట్యాబ్లెట్లు కావచ్చు, ఎలక్ట్రానిక్ రంగంలో జిల్లా ప్రాంతీయ వార్తలకు సంబంధించి కావచ్చు, ఈ విధంగా అనేకమైనటువంటి చారిత్రాత్మకమైన అంశాలకు మార్గదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు. అందరికీ అంటే శ్రమ పడితే అందుకోలేనిది ఏమీ లేదు అనడానికి రామోజీరావు గారు జీవితమే నిదర్శనం. కాబట్టి వారి చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి. వారి మరణం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ వారికి సంతాపాన్ని కూడా వ్యక్తం చేసి వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. రామోజీరావు గారి యొక్క అకాల మరణం మా అందరికీ కూడా బాధ కలిగించింది. ఆయన మన ప్రాంతంలో హైదరాబాద్ నగరానికి తూర్పు దిక్కున ఉన్నటువంటి రామోజీ ఫిలిం సిటీని స్థాపించి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకు మేలు చేసినటువంటి సంగతిని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. మొన్ననే ఒక నెల రోజుల కింద
ముఖ్యమంత్రి గారు నేను రామోజీరావు గారిని కలిసి ఆయనతో పాటు భోజనం చేసి నిజంగా ఆయన చెప్పినటువంటి చాలా విషయాలను మా మొదల్లో ఉన్నాయి, మాకు గుర్తున్నాయి. ఈ ప్రాంత అభివృద్ధికి మరి మాతో పాటుగా ఆయన కూడా చాలా కృషి చేసినటువంటి వ్యక్తి. ఆయన అకాల మరణం మా అందరికీ తీరని లోటు అని చెప్పి తెలియపరుస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులందరినీ కూడా భగవంతుడు దీవించాలని కోరుకుంటున్నాను. రామోజీరావు గారి మరణం పత్రికా రంగానికి కాదు, యావత్ తెలంగాణ ప్రజానీకానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కూడా తీరని లోటు. వార్తల్ని నిర్మోమాటంగా, నిర్భయంగా ఎంత పెద్ద వ్యక్తుల మీదైనా రాసే సత్తా, ధైర్యం ఆయనే సాటి. యూనివర్సల్ లాంటి స్టూడియోస్ గ్రూప్ వారు కడితే ఒక వ్యక్తిగా ఇంత పెద్ద స్టూడియో నిర్మాణం చేయడం అనేది ప్రపంచంలో ఒక రికార్డు. రామోజీరావు గారు కష్టపడి పైకెచ్చిన వ్యక్తుల్లో అందరికీ ఆదర్శప్రాయుడు. ఇవాళ వారి మరణం మనందరూ కూడా తీవ్రమైన లోటు. వారి మనసు, వారి ఆత్మకు భగవంతుడు శాంతి కలగాలని, పత్రికా రంగం వారి అడుగుజాడలో, వారు చూపిన బాటలో ముందుకు ఇంకా నడవాలని ఆశిస్తూ వారికి మనస్ఫూర్తి నివాళులు. రామోజీరావు గారు మన ముందు లేరనే మాటను తట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే నాకు మా నాన్నగారు, తర్వాత ముడపూడి అచ్యుతప్రసాద్ గారు, రామోజీరావు గారు, వీళ్ళ ముగ్గురు మార్గదర్శకులు నా జీవితంలో. నేను వీళ్ళ అడుగు జాడల్లో నడుపుతున్నాను. ఎందుకంటే వీరు కష్టాన్ని నమ్ముకుని నమ్మారు. పుట్టినప్పటి నుంచి పెరిగేవారు, పోయేవారు, చూసేవారు కూడా కష్టాన్ని నమ్ముకుని ఉన్నవారు. వీరు లేరని అనుకునేదానికన్నా వీరు మన ముందే ఉంటూ ఆయన సంస్థలో ఈనాడు ఆయన మార్గదర్శనంలో నడుపుతూ మనం బతుకుతూ సరిపోతుంది. అలాంటి మహానుభావుని మనం లేరని అనుకోవద్దు, ఆయన మార్గదర్శనంలో ప్రయాణం చేద్దామని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి, ఒక చలనచిత్ర పరిశ్రమే కాదు, యావత్ ప్రపంచానికే ఇది పెద్ద లోటు. నేను ఎప్పుడు అంటూ ఉంటాను, అలెగ్జాండర్ ద గ్రేట్, రామోజీ ది గ్రేట్ అంటుంటాను. అంటే ఎటువంటి ఒక సింపుల్ మనిషిగా వచ్చి, ఒక సాధారణ మనిషిగా వచ్చి ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పరచుకొని ఎంతోమందికి ఉపాధిని కల్పించి చలనచిత్ర పరిశ్రమలో నేను రాజు మా బిగినింగ్ స్టేజ్లో ఎన్నో సినిమాలు రామోజీరావు బ్యానర్లో, ఉషాకేర్ బ్యానర్లో ఎన్నో చిత్రాలకి పనిచేశాను. అలాగే మా అన్నగారు వాసురావు గారు కూడా ఎంతగానో పనిచేశారు. వారికి నాన్నగారంటే, సాలు రాజేశ్వర అంటే ఎంతో అమితమైన గౌరవం, ప్రేమ. ఆ ప్రేమతోటే మమ్మల్ని ఎంతగానో బాగా చూసుకునేవారు. రాజ్కోటిగా ఎన్నో చిత్రాలకి, మౌళి గారి చిత్రం, తర్వాత శరత్ గారిది, మోహన్ గాంధీ గారిది, ఇలా ఎన్నో చిత్రాలకి మేము మ్యూజిక్ వహించి, నువ్వే కావాలి చిత్రానికి నన్ను సోలోగా నిలబెట్టి ఈ రోజుకి ఆయన మాటలు ఎప్పుడు గుర్తుకొస్తూ ఉంటాయి. సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ రోజు ఎంతో గొప్పగా నన్ను ఆశీర్వదించిన మహోన్నతమైన వ్యక్తి రామోజీరావు గారు. మళ్ళీ ఇటువంటి వ్యక్తులు మళ్ళీ రారు. కానీ అందరూ ఏం కూడబెట్టుకున్నావు, ఏం తీసుకుపోయావు అంటారు. కానీ ఆయన ఎంతోమంది అభిమానుల్ని, ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని వదిలేసి వెళ్ళారు మన కోసం. గ్రేటెస్ట్ మ్యాన్. ఆయన ఆత్మశాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులందరికీ నా సానుభూతి తెలియజేసుకుంటాను. నమస్కారం. అడవులలో ఇంత పెద్ద స్టూడియో కట్టడం ప్రపంచంలోనే రికార్డు. ఇంత పెద్ద ఇదంతా అడవి ఉండే నేను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.
అలాంటి నాయకుడు ముఖ్యంగా యూత్ కాంగ్రెస్లో పంచవర్ష 5 అంశాల కార్యక్రమాన్ని, చెట్టు నాటడం కానీ, స్లమ్ క్లియరెన్స్ కానీ చాలా పబ్లిసిటీ చేశాడు. సినిమా ఇండస్ట్రీలో ఒక పక్క మీడియా, ఇంకో పక్క ఇండస్ట్రీ ఇవాళ కొన్ని లక్షల మందికి నేను అనుకుంటా ఆర్టిస్టులే కాకుండా పెయింటర్సే కాకుండా ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి వ్యక్తి. పద్మవిభూషణ్ ఇచ్చారు ఆయనకు. అంతేకాదు ఈనాడు యావత్ ప్రపంచంలోనే కేవలం సినిమా అంటే అమెరికాలో జరుగుతుండే కానీ అలాంటి సన్నివేశాలు కూడా ఇక్కడ సృష్టించాడు. కానీ ఆయనకు ఒక బాధతో నాకు బాగా తెలుసు, నేను కుల్లా చెప్తా, ఏది భయపడా నేను. గతంలో రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ఆయన పాదయాత్ర, ఆయన స్నానం చేసేది, ఆయన నడిచేది అన్నీ చూపించాడు. కానీ మార్గదర్శి లేదు, అన్యాయం జరిగిందని మాటి మాటికి ఏది హింస పెట్టడం, అది హత్య అయింది ఆయన. నేను అన్నాను, ఏంది ఇది, మీరు ఎందుకు ఆయన మీద పడుతున్నారు? ఆయన రామోజీరావు గారి మృతి చాలా బాధ కలిగించింది. వారు నాకు వ్యక్తిగతంగా కూడా నాతోని చాలా బాగుండేవాళ్ళు. నేను అభిమానించే వ్యక్తి. హీఈస్ ఎ లెజెండ్ ఇన్ హిస్ లైఫ్ టైమ్. హిస్ కాంట్రిబ్యూషన్ టు తెలుగు మీడియా, తెలుగు మూవీస్, తెలుగు పాలిటిక్స్, తెలుగు పబ్లిక్ లైఫ్ కెన్ నెవర్ బి ఫర్గాటన్. He is one of the greatest media personalities India has seen in many decades. నేను వారిని అనేక సందర్భాల్లో కలిసి అనేక విషయాలు కూడా చర్చించడం జరిగింది. నేనంటే కూడా చాలా ఇష్టపడేవారు. చాలా దశాబ్దాల నుంచి వారితో చాలా దగ్గర సంబంధం ఉండింది. వారి మృతి తెలుగు జాతికి తీవ్ర నష్టంగా నేను భావిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకి నా సంతాపం, సానుభూతి తెలియజేస్తున్నాను.